న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం. సీఎం చంద్రబాబు. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత. రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్. మస్క్ను అమెరికా నుంచి పంపించేస్తాం ట్రంప్. ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం. ప్రజల ఆయుష్ 85 ఏళ్లకు పెరగాలి. మంత్రి సత్యకుమార్. ఎండు ద్రాక్ష నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం డయాలసిస్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒమేగా ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. ఆయనకు భార్య జయశేషు, కుమారుడు వెంకటసాయి ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ సతీమణి కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఆనందనగర్ కాలనీలోని స్వగృహానికి ఈరోజు ఉదయం 9 గంటలకు తరలించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. సామాన్య కుటుంబంలో పుట్టి అవకాశాలను అందిపుచ్చుకొని పైకి ఎదిగిన వారు ఉన్నారు. నేను కూడా వారిలో ఒకడినే. రోజు అనేక కిలోమీటర్లు పాఠశాలకు నడిచి వెళ్ళి చదువుకున్నాను. మనతో పాటు పుట్టిన వాళ్ళలో కొందరు ఇంకా వెనుకబడే ఉన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో P4 కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం అని సీఎం చంద్రబాబు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి 1,00,000 మంది మార్గదర్శుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నాం. 2029 కల్లా పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని, నిరుద్యోగ భృతికి త్వరలో శ్రీకారం చుడతామని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్రం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన రోజే తాము వేస్తామన్నారు. తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖాతాల్లో వేశామని, 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలు జరుగుతున్నాయని, వారికి లబ్ధిని చేకూరుస్తామని వివరించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 9.54 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్. ప్రయాణికులకు రైల్వే సేవలన్నిటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, iOS యూజర్లందరికీ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలని సులభంగా అందుతాయని మంత్రి తెలిపారు. ఈ యాప్ ద్వారా అందించే సేవలు ఏమిటంటే టికెట్ల బుకింగ్, ప్లాట్ఫామ్ టికెట్లు, రైళ్ల సమయాల వివరాలు, CSR విచారణ, ప్రయాణ ప్లానింగ్, రైల్వే హెల్ప్లైన్ సేవలు, ఆహారం బుకింగ్, సరుకు రవాణా వివరాలు, టాక్సీ బుకింగ్, వీటితో పాటు మరెన్నో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆలోచించండి, రాజకీయ రౌడీలతో ప్రమాదం. నేను ఇవాళ నేరస్తుడితో రాజకీయం చేయాల్సి వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు ఎన్నో ఆలోచిస్తాం. 7 తరాలు అటు ఇటు ఆరా తీస్తాం. మరి ఒక నేతను ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా ఓటేస్తారా అని ప్రజలు ఈ విషయంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కులం, మతం, తప్పుడు సమాచారాన్ని నమ్ముకుంటే భవిష్యత్ మృగ్యమవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పరిధిలోని మలకపల్లి గ్రామంలో మంగళవారం మార్గదర్శులు బంగారు కుటుంబాలు పేరిట జరిగిన ప్రజావేదికపై ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు ఉండేవారు కాదన్నారు. ఇవాళ రాజకీయాల్లోకి రౌడీలు వస్తున్నారని, నేతలు కూడా అవుతున్నారని అన్నారు. ఇది చాలా ప్రమాదకరం. తాను ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని,
అలాంటి తననే 2019 ఎన్నికల ముందు వివేక హత్య విషయంలో మోసం చేశారని అన్నారు. వివేక గుండుపెడుతో చనిపోయారని జగన్ టీవీలో ప్రచారం చేస్తే తాను నమ్మానన్నారు. మర్నాడు సాక్షి పేపర్లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. ముఖ్యమంత్రినైనా నాడు నిస్సహాయుని అయ్యాను. ఆ రోజే నిందితులను అరెస్ట్ చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎగిరే రోబో. ఒకప్పుడు సినిమాలకు, సైన్స్ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి. వాటిని మరింత అభివృద్ధి పరుస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు ఇటలీ శాస్త్రవేత్తలు. ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈ పరిశోధకులు ఐరన్ కట్ 3 పేరుతో ఈ కొత్త తరహా రోబోను రూపొందించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఈ రోబో భూమి మీద నుండి 50 సెంటీమీటర్ల ఎత్తుకు ఎగిరి అక్కడే కొద్దిసేపు స్థిరంగా ఉంది. 70 కిలోల బరువు ఉండే ఐరన్ కట్ ముఖం ఒక చిన్న పిల్లాడిలా ఉంటుంది. అందుకే ఆ పేరు. గాలిలో ఎగరటం కోసం రోబోకు 4 జెట్ ఇంజన్లు అమర్చారు. 2 ఇంజన్లు చేతుల కింద ఉంటే మరో 2 రోబో వెనుక భాగంలో ఉన్న జెట్ ప్యాక్లో ఉంటాయి. ప్రకృతి విపత్తుల వేళ సహాయ చర్యల్లో వీటిని ఉపయోగించవచ్చునని పేర్కొన్నారు. ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం. చుట్టూ అయిన వాళ్ళు ఉన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి తన అనుకునేవారు ఒక్కరూ కనిపించని అభాగ్యులు కొందరైతే పట్టించుకునేవాళ్ళు ఎందరున్నా తమను తాము ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు. పైకి చూడ్డానికి ఇది చాలా చిన్న సమస్యగానే కనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఒంటరితనం కుంగుబాటుకు, ఆపై ఆత్మహత్య యత్నానికి ఇది దారితీస్తోంది. ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన తాజా నివేదికలో దీని గురించి పేర్కొన్న గణాంకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ప్రతి గంటకు దాదాపు 100 మరణాలు సంభవిస్తున్నాయి. 8.71 లక్షల మరణాలు ఏడాదికి నమోదవుతున్నాయి. ముఖ్యంగా 19 నుంచి 29 ఏళ్ల వారిలో ఒంటరితనంతో బాధపడుతున్న వారి సంఖ్య 17 నుండి 21% ఉంది. టీనేజర్లలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా ఉంది. మస్క్ను అమెరికా నుంచి పంపించేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ చిచ్చు రగిలింది. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా ఎలాన్ మస్క్ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్ ప్రయోగాలు చేయలేరు, శాటిలైట్లు ఉండవు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. ఎలాన్ మస్క్ తన సొంత దుకాణం మూసుకొని సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళిపోవలసిందే. అమెరికాకు ఎంతో సంపద మిగులుతుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్లో పోస్టు పెట్టారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే డోగే విభాగం ఎలాన్ మస్క్ అందుతున్న సబ్సిడీల వ్యవహారంపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాన్ మస్క్ను దేశం నుంచి వెళ్ళగొట్టే ఆలోచన ఏదైనా ఉందా అని మీడియా ప్రశ్నించగా, ఇప్పటికైతే తెలియదు, కానీ ఈ అంశంపై నేను దృష్టి పెట్టవలసి ఉంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆయుష్ 85 ఏళ్లకు పెరగాలి. రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్ను ప్రస్తుతం ఉన్న 71 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రసవకాల మాతృ మరణాలను 45 నుంచి 5కు, శిశు మరణాలను 24 నుంచి 2కు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం శ్రమించే వైద్యులను అందరూ గౌరవించాలని కోరారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని, ఆ దిశగా ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యోతిష్యం చూసి పెట్టుబడి. విజయవాడ ఎన్టీఆర్ కాలనీ ఈఎస్ఐ రోడ్డులో
ఆద్విక ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేసిన తరువాత ఆదిత్య తన కార్యాలయంలో మహిళా సిబ్బందిని దండిగానే నియమించుకున్నాడు. ట్రేడింగ్కు సంబంధించిన సలహాల కోసం లబ్బీపేటకు చెందిన కీర్తిని సలహాదారులుగా నియమించుకున్న విషయం తెలిసిందే. ఆమెకు నెలకు 20 లక్షల వరకు జీతం ఇచ్చారు. ఆదిత్యకు సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఏ పని ప్రారంభించినా బలమైన మంచి గడియలను చూసుకుంటారు. ఏజెంట్లు ఖాతాదారులు పెరిగేసరికి ఆదిత్య బాగా బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ద్వారా వచ్చిన డబ్బులను ఏ సమయంలో ఏ తిథిలో మరో రంగంలో పెట్టాలో ఎప్పటికప్పుడు తెలియచేయడానికి ఒక మహిళా జ్యోతిషురాల్ని ప్రత్యేకంగా నియమించుకున్నాడు. చివరికి ఖాతాదారులకు ఏజెంట్లకు చెల్లింపులను బకాయి పెట్టిన ఆదిత్య ఆమెకు మాత్రం నోట్ల కట్టలను చేతిలో పెట్టాడు. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పిన సమాధానాలకు షాక్ తిన్నారు. స్టాక్ మార్కెట్లో షేర్ల కొనుగోలు, అమ్మకాలు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆమె ముహూర్తాలను నిర్ణయించేది. ఆదిత్య జాతక చక్రాన్ని దగ్గర పెట్టుకుని ఈ ముహూర్తాలు నిర్ణయించింది. ఆమెకు నెలకు లక్షల్లోనే జీతం ఇచ్చినట్లు తెలిసింది. ఇలా ఆమెకు 2 నుండి 3 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఇంత మొత్తంలో వేతనం తీసుకోవడం కంటే సొంతంగా జ్యోతిష్యం చెప్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా అని పోలీసులు ప్రశ్నించారు. ఎదుటివారి నుంచి డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పకూడదని ఒట్టు పెట్టుకున్నట్లుగా పోలీసులకు ఆమె వివరించింది. నెల జీతం తీసుకుని మాత్రమే జ్యోతిష్యం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఎండు ద్రాక్ష నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చాలామంది ఉదయాన్నే నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తింటుంటారు. అయితే పరగడుపున నల్ల ద్రాక్షలను తినడం, ఆ నీటిని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ నీళ్లలో ఫైబర్ ఉంటుంది. అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఈ నీళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ నీళ్లలో సహజసిద్ధంగా ఉండే చక్కెర, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ నీటిలో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. బీపీని నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నీళ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. 10 నుండి 15 నల్ల ఎండు ద్రాక్షలను తీసుకొని నీళ్లలో బాగా కడగాలి. తరువాత వాటిని ఒక గ్లాసుడు మంచినీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగేయాలి. తరువాత ఎండు ద్రాక్షలను కూడా తినేయవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 50 కోట్ల చక్కెర డ్రైనేజీ పాలు. చక్కెర మిల్లు పక్కన ఉన్న డ్రైనేజీ కబ్జా. భారీ వర్షాలతో ఆ మిల్లులోకి పారిన వరద నీళ్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర మిల్లు. దాని పక్కనే ఉన్న డ్రైనేజ్ కాలువ. దీంతో పాటు అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీ ఉప్పొంగి వరద పోటెత్తడంతో పక్కనే ఉన్న మిల్లు ఆవరణలోని గోదాంలో నిల్వ ఉంచిన పంచదార కరిగిపోయి 50 కోట్ల నష్టం వచ్చిన ఘటన హర్యానాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వాయుసేన రన్వేనే అమ్మేశారు. పంజాబ్లోని హల్వారా ఎయిర్ ఫోర్స్లోని 15 ఎకరాలను విక్రయించిన తల్లి కుమారుడు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 41కి చేరిన మృతులు. ఇప్పటిదాకా 13 మృతదేహాలను గుర్తించగా మిగతా మృతదేహాలు ఎవరో గుర్తించవలసి ఉంది. రాబోయే 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ఐఎండీ ప్రకటన. బాణాసంచా పేలి 8 మంది దుర్మరణం. తమిళనాడులో దుర్ఘటన. నేటి నుంచి తొలి అడుగు. ఏడాది పాలనపై ప్రజల్లోకి టీడీపీ. ప్రభుత్వ విజయాలను వివరించనున్న శ్రేణులు. ప్రతి గడపకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశం. లవ్లీనాకు స్వర్ణం, నిఖత్కు రజతం. జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్లో తెలంగాణ స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ రజత పథకంతో సరిపెట్టుకుంది. నేటి నుంచే ఇంగ్లాండ్తో భారత్ 2వ టెస్టు. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.